ఫలితం అన్నది తెలంగాణ రాజకీయాలను కూడా చాలా వరకు రాబోయే రోజుల్లో ప్రభావితం చేస్తుంది. సార్, ఎర్రకోటలో ఉగ్రదాడి బీహార్లో ప్రకంపనలు అని చెప్పి జరుగుతున్న ప్రచారం నేపథ్యం, దానికి ఏమన్నా లింక్ ఉందా? ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఇటువంటివి జరపటము, ఒక ఒక భీతావహ వాతావరణం ఓటర్లలో తీసుకొని రావటము, వీలైతే ప్రజలను మత ప్రాతిపదికన విభజించటం. ఇప్పుడు పాకిస్తాన్ వచ్చి చేస్తే ఈ దేశంలో ఉన్న ముస్లింలకు దానికి నిజానికి ఏం సంబంధం ఉండదు కదా. కానీ కొంతమంది అలాంటి వాతావరణం తేవడానికి ప్రయత్నించటం. మీకు తెలిస్తే కనుక, మీకు తెలుసు మోదీ కూడా 2-3 సార్లు బీహార్ నుంచే ఎక్కువ హెచ్చరికలు చేయటం అది చేస్తుంటారు. అలాగే ఆ మహాగఠబంధన్ అన్న దానికి వాళ్ళకు లింక్ పెట్టి మాట్లాడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఇంకోటి కూడా గుజరాత్లో కూడా కొన్ని పట్టుబడ్డాయి. ఇప్పుడు ఈరోజు ఉగ్రవాదుల లింకులు అనేవి నిన్న పట్టుబడిన రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఒకటి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలను ప్రభావితం చేయటం అనే ఒక కుట్ర, ఒక పథకం దీని వెనుక ఉందన్నదే రాజకీయ పరిశీలకుల యొక్క అభిప్రాయం. దీన్ని సమాచారం ఉన్నా ముందుగా ఆపడం అనేది ఒకటైతే, జరిగిన తర్వాత ఆ భయాన్ని పెంచడం కూడా ఒకటి ఉంది. ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు. ఫలితాల మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతుందండి, ఓటర్ల మీద. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కానీ ప్రజలు భయోత్పాతానికి ఆందోళనకు గురైతే ఒక విధంగా ఓట్లు వేస్తారు. ఇప్పుడు 1984లో రాజీవ్ గాంధీ 400 పైన సీట్లు వచ్చాయి ఆయనకు. అసలు భారతదేశ చరిత్రలో అంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఎవరికీ రాలేదు. ఎందుకు వచ్చాయి? ఆ రావడానికి ఒక కారణం ఏంటి? ఇందిరాగాంధీ అంత నాయకురాలని ఆమె నివాసంలోనే హత్య చేశారు. కాబట్టి దేశానికి ఒక భయం. మీరు మామూలు సగటు మనిషి ఎలా ఉంటాడు, ఎక్కడో ఏదో జరిగింది ఇంకోటి అంటే కొంచెం తెలియకుండానే ఒక భయానికి గురవుతారని. సో భయానికి గురైనప్పుడు 2 రకాల ఎఫెక్ట్స్ వస్తాయి. దీన్ని ఎదుర్కోవాలి అనేది, లేకపోతే ఇలాంటి జరుగుతుంది కాబట్టి ఏమవుతుందో అనే ఒకటి. కాబట్టి ఖచ్చితంగా బీహార్ ఎన్నికల నేపథ్యంలో నిన్న జరిగింది. పథకం పనిన వాళ్లకు, దాన్ని జరిపించిన వాళ్లకు ఆ విషయం తప్పకుండా దృష్టిలో ఉందనేది ఎక్కువ మంది ఒక అభిప్రాయం. అది ఐసోలేటెడ్ ఈవెంట్ కాదు. అది మనం చూస్తే హైదరాబాద్లో కూడా అనేక రకాలుగా మాట్లాడుకున్నారు. ప్రజలు ప్రశాంతంగా విఘ్నులుగా ఉన్నారని, కానీ రెచ్చిపోకుండా ఉండటం ఒక మంచిది. అది అలాగే సాయంత్రం వరకు కొనసాగించాలి. బీహార్ ఎన్నికల మీద ప్రభావం ఎలా పడుతుంది అన్నది మనకు ఫలితాలు చూసిన తర్వాత మనకు తప్పకుండా అర్థమవుతుంది. ఎందుకంటే మతపరంగా చూస్తే ఒకటేమో రాజకీయంగా, భౌగోళికంగా యూపీ తర్వాత 2వ పెద్ద రాష్ట్రం. ఈ కంపోజిషన్ ఆఫ్ పాపులేషన్, జనాభా పొందిక రీత్యా చూస్తే ముస్లిం జనాభా కూడా గణనీయంగా ఉండే ఒక రాష్ట్రం. అవును. కాబట్టి వీటన్నిటి ఇంకా మూడోది, నేను ఇందాక చెప్పినట్టు మోదీ అక్కడి నుంచే పాకిస్తాన్కి హెచ్చరికలు తరచూ చేస్తూ వచ్చారు. కాబట్టి ఈ అంతర్జాతీయ రాజకీయ హెచ్చరికలకు కూడా అదొక కేంద్రంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి దీని ఎఫెక్ట్ పాట్నా, నిజం చెప్పాలంటే భారతదేశంలో మొదటి మహాసామ్రాజ్యం పాటలీపుత్రంలోనే కదా ప్రారంభించబడింది. కాబట్టి పాట్నా లేదా పాటలీపుత్రం, నిన్నటి పాటలీపుత్రం తప్పకుండా కీలకమైంది. ఢిల్లీలో జరిగిన ఈ పేలుళ్ళు, ఈ వాతావరణం తప్పకుండా బీహార్ ఎన్నికలను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు దేశ భద్రత కోసం, దేశ సమైక్యత కోసం ఎవరికి ఓటేస్తే మంచిది అనుకుంటే ఓటర్ వాళ్ళకు ఓటేస్తారు. అది కూడా గమనంలోకి తీసుకొని, అంతే. అది వేరే ఏం లేదు. దాన్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయలేము మనం. ఉద్రిక్తత వస్తుంది, ఒక భయం వస్తుంది, ఒక టెన్షన్ వస్తుంది. దాంట్లో ఒక నిర్ణయం ప్రభావితం అయిపోతుంది. మామూలుగా ఏంటి, ఓటేసేటప్పుడు వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ఓటేయాలి, అంతే కదా. ఎలాంటి భయం కానీ లేకపోతే ఇంకొక ప్రలోభం కానీ లేకుండా, కానీ భయం అనేది వచ్చింది కదా, ఎలిమెంట్ ఆఫ్ ఫియర్ అన్నది ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది? అదే ఇక్కడ ప్రశ్న. సార్, పవన్ ఆగ్రహం, చంద్రబాబు డైవర్షన్, ఇది మనం చాలాసార్లు మనకు ప్రత్యేకించి మన